మంచిర్యాల్ పట్టణంలో చేంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈరోజు వందే భారత్ ట్రైన్ మంచిర్యాల్లో హాల్ట్ చేయాలని ఇక్కడ నిరసన తెలుపుతున్న చేంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులను అదేవిధంగా మంచిర్యాల్ వ్యాపారస్తులను పట్టణ పుర ప్రముఖులకు అందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ మంచిర్యాల్ గత 40-50 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రామగుండం రైల్వే స్టేషన్ అనేది పెద్ద రైల్వే స్టేషన్, మంచిర్యాల్ అనేది చిన్న రైల్వే స్టేషన్ అని ఒక అందరి ఒక అభిప్రాయము అట్లా క్రియేట్ చేయడం జరిగింది, ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడం జరిగింది. గతంలో ఉన్న నాయకులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి చేసిన మంత్రులు కూడా ఎప్పుడు కూడా రామగుండంని మంచిర్యాల కంటే పైన పెట్టడం జరిగింది. వాస్తవ పరిస్థితి ఏంటంటే మంచిర్యాల జనాభా ఎక్కువ, మంచిర్యాల నుంచి రైల్వేస్ కి వచ్చే ఆదాయం ఎక్కువ. పరిస్థితులు మారినాయి. మేము రామగుండం ప్రజలకు వ్యతిరేకం కాదు, కానీ నా ఉద్దేశంలో ఇదే వందే భారత్ రైలు పెద్దపల్లి స్టేషన్ లో ఆగి, పెద్దపల్లి స్టేషన్ కరీంనగర్ జిల్లాకు సెంటర్ అవుతుంది. ఇక్కడ ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తప్పు డేటా ఇస్తుండ్రా, అసలు విషయం పైన పంపుతుండ్రా, ఇక్కడ వస్తున్న ఆదాయం ఏంటి, ఈ ఆదాయాన్ని వేరే రైల్వే స్టేషన్ కి పోల్చుకొని చెప్పండి అనేది మేమందరూ అధికారులను కోరుతున్నాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రైన్స్ ప్రవేశపెడుతుంది, కానీ ఆ ట్రైన్స్ ఇక్కడ ఆగాలి అంటే, ఆ ట్రైన్స్ ఆగాలంటే కరెక్ట్ డేటా, కరెక్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. నేను అందరినీ కూడా కోరేది, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను కూడా కోరుతున్నాను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఈ జిల్లా నుంచి ఉన్న వాళ్ళందరినీ కోరుతున్నాను, మీరు కూడా మీ తరఫున దీని మీద మీరు సంబంధిత అధికారులకు, మంత్రిత్వాలకు, పార్లమెంట్ లో కూడా ఈ విషయం మీద మాట్లాడాలి. మంచిర్యాల ఎందుకు రైల్వే స్టాప్స్ వస్తలేదు, ఇక్కడ నుంచి వచ్చే ఆదాయం ఏంటిది, ఈ విషయాన్ని పార్లమెంట్ లో కూడా లేవనెత్తాల్సిన బాధ్యత స్థానిక ఎంపీ గారి మీద కూడా ఉన్నదని నేను చెప్తున్నాను. ఇక్కడ గోదావరి మీద వంతెన లేదు, గోదావరి మీద వంతెన ఉందంటే రామగుండం పక్కకే ఉంటుండే, కానీ గోదావరి మీద వంతెన లేకపోతే మంచిర్యాల ప్రజలు రామగుండం రైల్వే స్టేషన్ పోవాలంటే దాదాపు 40-45 నిమిషాలు పడుతుంది. కనుక మేము భారతీయ జనతా పార్టీన మా తరఫున ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారిని కలిసినాము. వచ్చే వారమే ఢిల్లీకి పోయి సంబంధిత మంత్రిత్వ శాఖను, కిషన్ రెడ్డి గారి, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో కలుస్తాము. మేము చేసేది మా వంతు ప్రయత్నం చేస్తాము. నేనున్న ఇక్కడ అధికారులను కోరుతున్నా, మీరు కరెక్ట్ డేటా ఇవ్వండి, కరెక్ట్ రిప్రజెంటేషన్ పంపండి. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరుతున్నా, మీరు కూడా మీ తరఫు నుంచి మీరు పంపాల్సిన రిప్రజెంటేషన్స్ పంపండి. అందరం కలిసి మన మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ కొరకు